ప్రోగ్రాం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు అధ్యక్ష. నిర్మలా సీతారామన్ మేడం గారిని రాత్రి 12:38 మా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే మీ అందరు కూడా పంపిస్తా. రాత్రి 12:38 కూర్చున్నారు అధ్యక్ష, మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో క్లించ్ చేశారు అధ్యక్ష, రివైవల్ ప్యాకేజ్ ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మా ఆంధ్రుల హక్కు, మాకు ఎమోషన్స్ అటాచ్ అయి ఉంది, కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కుమారస్వామి గారు, సీతారామన్ మేడం గారు, ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి ఏకంగా విశాఖ ఉక్కుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు, ఆదుకున్నారు అధ్యక్ష. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం గురించి అడగంగా తప్ప సొంత ప్రయోజనాలు, సొంత కేసులు అవి మాఫీ చేసడానికి ఏనాడు మేము ఢిల్లీ గడపలు తొక్కలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆన్ రికార్డ్ ఐ వాంట్ స్టేట్ అధ్యక్ష, 11,500 కోట్ల రూపాయలు కేటాయించిన దాంట్లో ఇప్పటికీ 9,800 కోట్ల రూపాయలు RINL అకౌంట్లో డిపాజిట్ చేసిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అధ్యక్ష. ఏదో మాటలు కాదు, ఏదో జియో ఇచ్చేసి చేతులు దులుపుకుంటాం కాదు, డబ్బులు ఇచ్చాం, రివైవ్ కూడా చేశాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం అంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక ఫర్నెస్ నడిచేది అధ్యక్ష, ఓన్లీ వన్ ఫర్నెస్. ప్రొడక్షన్ కెపాసిటీ ఆనాడు ఎంత అధ్యక్ష? కేవలం 48%. సుమారుగా 25,000 కోట్ల అప్పు ఉండేది అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు మేము 3 ఫర్నెసెస్ యాక్టివేట్ చేసాం అధ్యక్ష. ఆల్మోస్ట్ 80% కెపాసిటీ యూటిలైజేషన్ అంటే 79% పైచులుక కెపాసిటీ యూటిలైజేషన్ కూడా మేము తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అందుకే నేను ఈరోజు ఈ సభలో ఒక రెజల్యూషన్ ప్రతిపాదిస్తున్నా అధ్యక్ష. ఈ రెజల్యూషన్ ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడినందుకు కేంద్రంలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని, అదేవిధంగా స్టీల్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని మీ అనుమతితో నేను కోరుతున్నా అధ్యక్ష. మొదటిది అధ్యక్ష, ద కౌన్సిల్ ప్లేసెస్ ఆన్ రికార్డ్ its deep appreciation and heartfelt gratitude to the Honorable Prime Minister and the India government for extending 11,440 crore financial support for the revival of Visakhapatnam Steel Plant, an institution that holds a special place in the hearts of the people of Andhra Pradesh. The Council further expresses its sincere gratitude to the Union Finance Minister Srimati Nirmala Sitharaman Garu and the Union Minister for Steel, Shri H.D. Kumaraswamy Garu, for their dedicated efforts in reviving the plant. These efforts have resulted in the capacity utilization of RINL reaching 79% in July 2025, following the successful recommissioning of the third blast furnace in June 2025. Moodad Adhyaksha, the Council also acknowledges the significant support extended by the state government amounting to 3,000 crores towards reviving RINL. This includes agreeing to convert the power tariff payable by RINL into equity shares and providing security to RINL by deploying Andhra Pradesh Special Police Force free of cost. Fourth, Adhyaksha, the Council calls upon all stakeholders, including the government, political parties, financial institutions, employees, Union of RINL, and public representatives to actively cooperate and participate in supporting the ongoing efforts of the Union government and RINL to restore the plant to its past glory and enhance its production level. అధ్యక్ష, ఇక్కడున్న గౌరవ సభ్యులందరినీ కోరేది ఒకటే, ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదం తెలిపి కేంద్రంలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్కి పంపించాలని ఈ సభాముఖంగా నేను గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ ఈ రెజల్యూషన్ ఆమోదం తెలపాలని కోరుకుంటూ నేను ఒక విషయం చివరిగా చెప్పదలుచుకున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ పోరాటం ఎప్పుడో జరిగింది, అప్పటికి నేను పుట్టలేదు. కానీ మొన్న జరిగిన ప్రైవేటీకరణ జరగకూడదని ఒక ఉద్యమం జరిగిందే, దాంట్లో నేను పాల్గొన్నాను. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నేను కూడా స్వయంగా ఆనాడు వెళ్ళినప్పుడు ఒకటే చెప్పా, విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ జరగదు, ఇట్ విల్ కంటిన్యూ యాజ్ అ PSU యూనిట్ అని ఆనాడు మేము హామీ ఇచ్చాం. ఆ హామీకి 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయని ఈ సభాముఖంగా
రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన